మాధురి దీక్షితే మనిషా కొయిరాలా వీడు ఇక్కడ ఉన్నాడు ఏంట్రా మనవాళ్ళలాగే ఉంది. పరీక్షలు అయిపోయాయి గనక మళ్ళీ మనమంతా ఎక్కడో ఎప్పుడో కలుస్తాం గనక విప్పేస్తా పేపర్ మడత వినిపిస్తా మినీ కవిత. వినాలంటే ఖర్చు అవుతుందిరా. తినడానికి ఖర్చు కానీ వినడానికి ఖర్చు ఏంట్రా? తినం బాబు, తాగుతాం. థమ్స్అప్ ఇప్పిస్తావా లేదా? ఓకే. పంచ్ థమ్స్అప్ లా. ఈ సమాజంలో మొదలెట్టండి. ఈ సమాజంలో నేనొక గజ్జి కుక్కను. ఆ విషయం మాకు తెలుసులే. కుంటి గుర్రాన్ని, తోకలేని కోతిని, అడ్డగాడిదను. తోకలేని కోతిని, అడ్డగాడిదను, గొంగలి పురుగుని, పంది కొక్కుని, ఎంగిలి మెతుకుని, గంజిలో ఈగను. ఇప్పుడు నేను ఒక విప్లవ కవితను విసురుతాను రా. వదులు. కరకర చెర చెర లెగ్గండి లెగ్గండి లెగ్గమన్నది మిమ్మల్ని కాదురా, నా జనాన్ని. సరేలేరా, ఈ విప్లవం వద్దులేరా. ఒరేయ్, ఇప్పుడు నేను ఒక ఆణిముచ్చాన్ని వదులుతాను. కన్ను ఉన్నది చూడటానికి, పెన్ను ఉన్నది రాయటానికి, గన్ను ఉన్నది పేర్చడానికి, గన్ను ఉన్నది తాగటానికి. థమ్స్అప్ పైసా లేక జల్దీ జాओ. ఎస్ఆర్కే సారు నీ కవితలు నీకు తెగ ముచ్చట పడుతున్నాయి. ఎస్ఆర్కే మాస్టర్ అయ్యి బాబోయ్, ఆయనకైతే మంచి ఇదిగో తమ్ముడు, నా అకౌంట్లో 5 థమ్స్అప్లు రాసుకో. మీ నాన్నని సరిగ్గా పాలు పోయమను. మీకు ఇమ్మన్నాడు. అలాగే. ఇతను ఎవరు తెలిసిన అబ్బాయిలా ఉన్నాడే. ఉండు, ఆరా తీద్దాం. బాబు బాబు బాబు, ఆగు ఆగు ఆగు. నువ్వు మా వాణి తమ్ముడు గిరిధర్వి కదూ? అవునండి. ఆగు ఆగు, రా రా. నిన్నెప్పుడో మీ అక్క పెళ్ళప్పుడు చూశాను, ఇప్పుడు కనిపించదన్నమాట మా కర్నూలు. ఏం చదువుకుంటున్నావు? పీజీ. ఏమిటో ఈ పీజీలు కేజీలు నాకేమీ అర్థమై చావదు. ఈ ముదనష్టపు గవర్నమెంట్ సంవత్సరానికి ఒక పేరు మారుస్తుంది. అదే నా చిన్నతనంలో అయితే ఫ్రెష్గా ఫస్ట్ ఫోరము, సెకండ్ ఫోరం అని పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఉన్నాయి బామ్మగారు ఫోరమ్స్. ఏం ఫోరమ్స్? కోళ్ల ఫోరమ్స్, ఫిష్ ఫోరమ్స్. ఇదిగో వాటి గురించి మాకేమీ తెలీదు. మేము ప్యూర్ వెజిటేరియన్స్ కదా. తమ్ముడు, ఊళ్ళో అమ్మ వాళ్ళు ఎంత బాగున్నారు? అందరూ బాగున్నారు. నీ పరీక్షలన్నీ అయిపోయా? ఇంకా ప్రాక్టికల్స్ ఉన్నాయి. మాయా, నాకేమో ఫస్ట్ ర్యాంక్ అండ్ నీకేమో 10th ర్యాంక్. గేమ్స్ లో ఫస్ట్, అది లాస్ట్. గుడ్ గుడ్. నువ్వేంట్రా చిన్ను? నేను అన్నిట్లో లాస్ట్. అదేరా బెస్ట్. మామయ్య, నువ్వు ఎప్పుడు వెళ్తావు? ఎల్లుండిలే. ఏం కాదు, హాలిడేస్ అయ్యేదాకా మావ ఇక్కడే ఉంటాడు. హాలిడేస్ అయ్యేదాకా మీ ఊర్లోనా? సర్లే. అవును, మిస్టర్ క్లీన్ బావ్ ఎక్కడ? లోపలున్నారు. ఇప్పుడు చూడండి రా, చూపిస్తున్నాను. పావు. ఊరికే ఊరికే నాన్న భయపెడదాం. రండి. బట్టలు కొట్టుకున్నారు. ఈ టీ షర్ట్ చూసి భయపడతావేంటి బావా? టీ షర్ట్ అమ్మా అమ్మా, టీ షర్ట్. టీ షర్ట్? అరే భలే ఉందా? ఇది మార్కెట్ లోకి వచ్చిన కొత్త మోడలా? ఇది కనుక మన షాప్ లో పెట్టి అమ్మితే ఎంత లాభం వస్తుందో. చాలు ఊరుకోండి, ఇంటికి ఎవరైనా రావడం పాపం. ఈ బట్టలు ఎక్కడ కొన్నావయ్యా? మా షాప్ లో పెడితే బాగా పోతాయా? రేట్ ఎంత అని ఒకటే హింస పడతారు. ఆఖరికి అడుక్కునేవాడు వచ్చినా సరే, నువ్వు పెట్టుకున్న గోచి ఎక్కడ కొన్నావయ్యా, దీని రేట్ ఎంత అని అడుగుతారా తమ్ముడు? అతను ఎప్పుడు బయలుదేరాడో ఏమిటో, ముందు భోజనం ఏర్పాటు చూడకుండా ఈ సరువుడు ఏమిటి? నాకు తెలుసులేండి. లోపలికి వెళ్ళి బాబు, ఎప్పుడు ఉండేది మా
నాన్న ఆడుకుందాం రా. వద్దురా, బట్టలు పాడైపోతాయి, మీరే ఆడుకోండి. ఇంగ్లీష్ పేపర్. అయ్యో, ఏంటని ఆ గాలిపట్టు మీరుక్కుంది? మాయా మాయా, ఏంట్రా? గాలిపట్టు మీరుక్కుంది, తీసి పెట్టవా మాయా? నువ్వు వెళ్ళి వచ్చిన రాయి పట్రా పోపో. కిరణ్ అదిటి. గుడ్. మాయా మాయా, తగులుతో చినిగిపోతుంది మాయా. చిరక్కుండా వేస్తానమ్మా, జాగ్రత్తగా వేస్తాను. వచ్చే వచ్చే వాన జల్లు జాలమసిలేలా అమ్మో, దమయంతి, దాక్కు మాయా, దాక్కు. మీకు భయకారాలు రాదు. మీకు దమ్ము వచ్చిందటలా నన్ను కొట్టేశారు. దమయంతి, ఏమైంది? దమయంతి అంటే ఎవర్రా? ఇంటి ఓనరా? కాదు, మరెవరు? ఇంటి పని మనిషి. నీ పని మనిషికి ఇంత బిల్డప్పా? మాయా, మీ హైదరాబాద్ లో ఆడపిల్లలు ఉండరా? భయం లేదా? భయం లేదు? భయం లేదా? భయం లేదా? ఈ ఫోటోలోని వ్యక్తి ఎవరు? ఈ ఆటగాడి పేరేమిటి? కాంబ్లే కదరా, కుంబ్లే. నీకే తెలుసు? బెండకాయ ఈ క్విజ్ ప్రోగ్రామ్ బోర్ బోర్ బోర్. నేనే మీ న్యూ క్విజ్ మాస్టర్. ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడగబోతున్నాను. మన ఇంట్లో ఎంతమంది ఉన్నారు? రాంగ్ రాంగ్. మీ ముగ్గురా? మమ్మీ, డాడీ, నేను. సో సిక్స్. నెక్స్ట్ క్వశ్చన్. పక్కింట్లో ఎంతమంది ఉన్నారు? 3 అంటే ఎవరు? కేశవరావు అంకుల్, సత్యవతి ఆంటీ, దమయంతి. కొంపతీసి నేను అనుకున్న అమ్మాయికి పెళ్ళయిందా ఏంటి? సో నీకు తెలుసా? తెలుసమ్మా? సో చెప్పు 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 చెప్పు. కేశవరావు అంకుల్, సత్యవతి ఆంటీ. అది వాడి చెప్పాడుగా. లేదులే, నువ్వు చెప్పు. కేశవరావు అంకుల్, సత్యవతి ఆంటీ, దమయంతి. కావేరక్క. కావేరక్క పెళ్ళైందా? అవ్వలా. ఏ ఊరికే జనరల్ నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్, జస్ట్ జనరల్ నాలెడ్జ్. లక్ష్మి, దాని మీద 2 ఫ్లవర్స్ ఉన్న బార్డర్, బయట చెంగు మీద నెమలి ప్రింట్ వేయాలి, మర్చిపోకు. అలాగే. ఏమండి, సైడ్ బిజినెస్ అని మొదలుపెట్టి మీరు సైడ్ ఉండి మా చేత పని చేయించకపోతే కాస్త సాయం చేరదు? డైయింగు డూయింగు మీ పని, బయ్యింగు సెల్లింగు నా పని. అమ్మో, బట్టలు నలిగిపోతాయి. అమ్మో, మళ్ళీ వీడుస్తున్నాడే. ఇంగ్లీష్ పేపర్.